రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి లభించింది. టన్నెల్లో చిక్కుకున్న వారిలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం చేతికి కడియం ఉన్నట్లు గుర్తించారు. ఈ మృతదేహం ఇంజనీర్ గురుప్రీత్ సింగ్గా అనుమానిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మృతదేహాన్ని టన్నెల్ బయటకు తెచ్చే ఛాన్స్ ఉంది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక మృతదేహం గుర్తించిన ప్రాంతాన్ని D2గా అధికారులు పేర్కొన్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, దాదాపుగా 14 రోజుల పాటు జరిగినటువంటి ఒక ఆపరేషన్లో చివరికి ఒక మృతదేహాన్ని అయితే అధికారులు కనుగొన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సాయిరాం, దోమలపెంట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో పురోగతి సాధించుకుంది. ఎందుకంటే ఈ ప్రమాదంలో గత 15 రోజులుగా కింద చిక్కున్నటువంటి ఎవరైతే కార్మికులున్నారో వారిని గాలింపు చర్యలో భాగంగా 15 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఈ రోజు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే TBM మిషన్ ఒక ధ్వంసమైనటువంటి TBM మిషన్ వద్ద కూడా ఒక మృతదేహం ఉన్నట్టు కూడా సమాచారం అందుకున్న నేపథ్యంలో అక్కడ దుర్వాసన వచ్చింది. సో అక్కడ వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్ తవ్వకాలు జరిపిన నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని వేయడం జరిగింది. సో దాన్ని D2 ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అక్కడ చుట్టూ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మానవ శరీరానికి సంబంధించిన దుర్వాసనలు వస్తున్న నేపథ్యంలోనే మిగతా డెడ్ బాడీలు కూడా అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు దొరికిన వారిలో ఎవరైతే మిస్సింగ్ అయినటువంటి వారిలో గురుప్రీత్ సింగ్ అయి ఉంటాడని చెప్పి ఒకవైపు అనుమానం వేస్తుంది. ఎందుకంటే ఆయన చేతికి ఉన్నటువంటి ఒక కడియం దొరకడంతో కూడా ఆయన ఫోటోలో కడియంతో ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు కూడా దీన్ని నిర్ధారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మిగతా 7 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఒక తొలిఘట్టమైనటువంటి యొక్క అంశం ఆ గ్రూప్ కి సంబంధించినటువంటి డెడ్ బాడీ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో మరికొన్ని గంటల్లో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని కూడా బయటికి పంపే ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది. సో రేపు ఈవినింగ్ వరకు ఈ యొక్క ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.